ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను గణేశ నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు. తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలంతను కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని. సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం. 16/9/2024 నుండి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి. సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి. కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు విఘ్నేశ్వర స్వామివారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశేషమైనటువంటి మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదాలు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క కి కు ఖం అజ్ఞ చ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశికి అధిపతి బుధ భగవానుడు కనుక విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సుల కోసము స్వామివారు సాగర తీర ప్రయాణం చేస్తున్నటువంటి కాల సమయంలో పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఒక 5 ప్రమిదలను రెడీ చేసుకొని అందులో 18 ఒత్తులను వేసి స్వామివారికి మంగళ నీరాజనంను సమర్పించినట్లయితే మంచి బుద్ధి మంచి జ్ఞానము, జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోవడము, రాశిలోనే కుజ భగవానుడు ఉన్నాడు కనుక అంతర్గతమైనటువంటి శత్రులు బహిర్గతమైనటువంటి దృష్టి యొక్క ప్రభావము తొలగిపోయి మీరు అనుకుంటున్నటువంటి భూయోగము గృహయోగము రాజయోగము మిథున రాశి వారి సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అలాగే తృతీయంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రులకు గతించినటువంటి పెద్దవారికి ఈ యొక్క వారికి ఇష్టమైన ఆహారాన్ని ఫోటోకు నైవేద్యంగా పెట్టి ఆ కార్యక్రమాల్ని మహాలయ పక్ష కార్యక్రమాన్ని ఆచరింప చేసినట్లయితే మిథున రాశి వారికి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రవి శుక్రకేతు సంచార స్థితి ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగా కొద్దిపాటి స్వల్పమైనటువంటి అనవసరమైన ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు అన్యూన్యమైన గృహస్థాశ్రమ జీవితము, విలాసము, విందులు, వినోదాలు, తీర్థయాత్ర కార్యక్రమాలలో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ఆనందము మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రమోషన్స్, ఉద్యోగ మార్పిడి, ధన ఆకర్షణ, స్థిరచరాస్తులు మీ సొంతమైతే అని చెప్పి గమనించాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత, దానము, ధర్మము, యోగా, ఆసనము, మెడిటేషను, ఆధ్యాత్మికమైనటువంటి చర్చలలో పాల్గొనడం, మంచి పుస్తకాలు చదువుకోవడం వలన మనశ్శాంతి
మిథున రాశి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, డిజిటల్ మార్కెటింగు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపించేటువంటి వారు, రాజకీయ రంగ ప్రవేశం చేసేటువంటి వారు, అనేకమైనటువంటి వారందరూ మీడియేటర్ రంగంలో ఉండబడిన వారందరికీ, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఓపిక ద్వారా విజయం మిథున రాశి వారు సొంతం అని చెప్పి గమనించాలి.